హాయ్ అందరికీ నమస్కారం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థి ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు. రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఆ పీఠం ఢిల్లీలో బీజేపీ అధిరోహించిందని చెప్పాలి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది విచిత్రంగా అనూహ్యంగా ఈ రేఖా గుప్తా గారు తెర మీదకి వచ్చారు. సో ఢిల్లీలో అసలు బీజేపీ గెలిచిన తర్వాత నుంచి చాలా స్పెక్యులేషన్స్, ఎవరికి ముఖ్యమంత్రి పీఠం వరిస్తుంది, ఎవరిని వరిస్తుంది అనేది చాలామంది ఆసక్తి ఎదురు చూశారు. రీజన్ ఏంటంటే ఢిల్లీలో ఒక మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ లాగా, లేకపోతే ఒక రాజస్థాన్లో వసుంధరా రాజే లాగా ఒక బలమైన నాయకత్వం ఢిల్లీలో లేదు. కాబట్టి ఎవరికి ఇవ్వాలి చాలామంది అనుకున్నది సాహిబ్ సింగ్ వర్మ గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సాహిబ్ సింగ్ వర్మ తనయుడు పర్వేష్ వర్మ, ఆయనకు డెఫినెట్గా ఈసారి అవకాశం ఉంటుందని చాలామంది భావించారు. ముఖ్యంగా పర్వేష్ సింగ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ మీద నెగ్గారు. సో ఇది కూడా ఒక జైంట్ కిల్లర్. ఆయన అరవింద్ కేజ్రీవాల్ మీద నెగ్గడం అనేది ఆయనకు పెద్ద అర్హతగా కూడా చూడొచ్చు. అలాగే మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా కూడా ఆయనకు ఒక అర్హత ఉన్నది. ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నారు. కానీ అనూహ్యంగా రేఖా గుప్తా గారి పేరుని ఆయనే తెర మీద తీసుకొచ్చి చెప్పాడు. దీనికి రకరకాల రీజన్స్ కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకు ఆవిడకి ఇచ్చారు అంటే, ఇవాళ బీజేపీ 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఇప్పుడు ఒక్క రాష్ట్రంలో కూడా మహిళా ముఖ్యమంత్రి లేరు. ఆ కోటాలో రేఖా గుప్తా గారిని ఆ పీఠం వరించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అదొక్కటే రీజన్ కాదు, రేఖా గుప్తా గారు ఏబీవీపీ మనిషి, అలాగే ఆర్ఎస్ఎస్ మనిషి. ఈ 2 క్వాలిఫికేషన్స్ కూడా ఆవిడకున్నాయి. ఇక మూడోది ఏంటంటే రీజను, ఆవిడ గతంలో ఢిల్లీ మేయర్గా కూడా, దక్షిణ ఢిల్లీ మేయర్గా పనిచేస్తున్నారు. ఇవన్నీ రీజన్స్ తోటి ఆయనకి అనుభవం ఉంది. ఆవిడకి రాజకీయాల్లో అనుభవం ఉంది. దక్షిణ ఢిల్లీ మేయర్గా, కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచి దక్షిణ ఢిల్లీ మేయర్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆమెకు ఈ అవకాశం వచ్చింది అని చెప్పాలి. ఈ 3 రీజన్స్తో వచ్చింది. అయితే ఇక్కడ బీజేపీ అధిష్టానం ఒక రకమైన ప్రయోగాలు కూడా చేస్తోంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం రాజస్థాన్లో వసుంధరా రాజే ఉన్నప్పటికీ కూడాను వసుంధరా రాజేను కాదని అక్కడ భజన్ లాల్ సింగ్కి ఇవ్వటం జరిగింది. భజన్ లాల్ సింగ్, ముఖ్యంగా భజన్ లాల్ శర్మ, ఈ భజన్ లాల్ శర్మ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ రేఖా గుప్తా గారు కూడా మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచారు, ఆవిడకి అవకాశం ఇచ్చారు. సో బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లను తీసుకురావటం. అంటే దీనికి కారణం ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా ఒక బలమైన నాయకత్వాన్ని ఇవ్వాలంటే ఇప్పటి నుంచి మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన క్రికెట్లో చూస్తూ ఉంటాం కదా, ఇంకా రిటైర్ అవ్వకపోయినా సీనియర్ ప్లేయర్ని పక్కన పెట్టి జూనియర్ ప్లేయర్కి, అంటే ఆ తర్వాత కొంత అనుభవం తక్కువ ఉన్న ప్లేయర్కి అవకాశం ఇస్తుంటారు. ధోని ఉన్నప్పుడు విరాట్ కోహ్లీని తయారు చేసుకున్నారు. ధోని సారథ్యంలోని ధోని ఉన్నప్పుడే విరాట్ కోహ్లీని కెప్టెన్గా ఎమర్జీ చేసుకున్నారు. విరాట్ కోహ్లీ ఉన్నప్పుడే రోహిత్ని ఎమర్జీ చేసుకున్నారు. రోహిత్ ఉన్నప్పుడే ఇవాళ T20 కెప్టెన్సీ సూర్యకుమార్కి ఇచ్చారు. అప్పుడప్పుడు హార్దిక్ పాండ్యాకి ఇస్తూ ఉన్నారు. సో ఒక్కొక్కరికి ట్రయల్ చేస్తూ ఉన్నారు. బూమ్రాకి ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఈ సిరీస్ తర్వాత, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. అంటే దీపం ఉండంగా నీళ్లు చక్క పెట్టుకోమని ఎలా అంటారో, సో అధికారం మనకు బలంగా ఉన్నప్పుడే నాయకత్వం, ఒక కింది స్థాయి నాయకుడిని ఒకళ్ళని మనం పైకి తీసుకురావాలన్న ఒక ఫండాని బీజేపీ ఫాలో అవుతుందని చెప్పొచ్చు. ఇందుకే రేఖా గుప్తా ఎవరు, చాలామంది గూగుల్ చేస్తుంది అంటే రేఖా గుప్తా ఎవరు. రేఖా గుప్తా ఆమె వాస్తవానికి హర్యానాలో పుట్టారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆవిడ చదువుకున్న రోజుల్లో 18 ఏళ్ల వయసులో ఆమె స్టూడెంట్ వింగ్, ఏబీవీపీ స్టూడెంట్ వింగ్కి ఆమె ఉపాధ్యక్షురాలు అయ్యారు. ఆ తర్వాత జనరల్ కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత అధ్యక్షురాలు కూడా అయ్యారు. సో 18 ఏళ్ల ప్రాయం నుంచి ఆమె స్టూడెంట్ లీడర్గా ఆమె రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. సో అటు ఏబీవీపీ కావచ్చు, ఇటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, అనుబంధ సంఘాల్లో తిరుగుతూ 18 ఏళ్ల వయసు నుంచి ఆమె రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తూ రాజకీయాల్లో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీలోనే ఒక ప్రాంతంలో ఒక వార్డుకి మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచి తర్వాత దక్షిణ ఢిల్లీ మేయర్గా కూడా పనిచేశారు. ఆ మేయర్గా పనిచేసిన తర్వాత ఆవిడ ముఖ్యంగా మహిళా మోర్చాకి దేశవ్యాప్తంగా జాతీయ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కూడా. ఆర్ఎస్ఎస్ సంబంధించి ఏ కార్యక్రమాలున్నా ముందు వరుసలో ఆవిడ ఉంటారు. అందుకోసం ఆర్ఎస్ఎస్ సపోర్ట్ పుష్కలంగా కనపడింది. అలాగే ఢిల్లీకి ఒక మహిళను కూడా తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు భావించారు. 14 రాష్ట్రాల్లో ఒక్కటి కూడా లేదు కాబట్టి వీడికి ఇవ్వాలని భావించారు. అట్లా ఒక రకంగా అదృష్టం కూడా ఏదో చాలా కష్టం ఉన్నా కానీ ఆవగించ అదృష్టం ఉండాలి అంటారు కదా, అట్లా ఆవగించ అదృష్టం ఆవిడకు ఉందేమో అనిపించింది. డెఫినెట్గా రేఖా గుప్తా గారు సారథ్యంలో ఢిల్లీ మళ్ళీ
పునరుత్తేజం పొందుతుందని మనం ఆశిద్దాం. ఓవరాల్గా చూస్తే బీజేపీ నుంచి 5వ మహిళా ముఖ్యమంత్రి అంటే వసుంధర రాజే కావచ్చు, సుష్మా స్వరాజ్ కావచ్చు, ఈ వరుసలో తీసుకుంటే ఈమె 5వ ముఖ్యమంత్రిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా చూస్తే వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీల నుంచి చూసుకుంటే కనుక 18వ మహిళా ముఖ్యమంత్రిగా చెప్పచ్చు. ఢిల్లీకి చూసుకుంటే 4వ మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ ఉన్నారా, ఆ తర్వాత షీలా దీక్షిత్ ఉన్నారా, ఆ తర్వాత ఆతిశీల, ఈమె మనకి ఆప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పుడు ఆతిశీల అని చెప్పి ఒక ఆవిడ్ని ముఖ్యమంత్రిగా చేశారు. ఇవాళ రేఖా గుప్తా గారిని ముఖ్యమంత్రిగా చేశారు. ఏదేమైనా బీజేపీ భవిష్యత్తు వ్యూహం స్పష్టంగా కనపడుతోంది బీజేపీది. ఆ వ్యూహం ప్రకారమే ఇవాళ రేఖా గుప్తా గారికి పగ్గాలు అప్పగించారు అని చెప్తున్నారు. ఇవాళ నరేంద్ర మోదీ సీనియర్ అయిపోయారు, ఇప్పటికి మూడో పర్యాయం. తర్వాత అమిత్ షా కూడా ఆల్మోస్ట్ సీనియర్ అయిపోతున్నారు. కొత్త నాయకత్వాన్ని తెర మీద తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఎన్డీఏ చేతిలో నుంచి పగ్గాలు మళ్ళీ కాంగ్రెస్ యూపీఏ చేతులకు మారే అవకాశం ఉంది, ఇప్పుడు ఇండియా కూటమి అనుకోండి. సో కాబట్టి ఇప్పటి నుంచే భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా బీజేపీ అడుగులు వేస్తుంది. అందులో భాగమే ఈ రేఖా గుప్తా ఎన్నికని మనం చెప్పుకోవచ్చు.